ఈజీ అండ్ హెల్దీ వెయిట్ లాస్ కిచిడి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా 2 టీ గ్లాసెస్ బ్రౌన్ రైస్ అండ్ 1 టీ గ్లాస్ మైసూర్ పప్పును హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిక్కుడుకాయ, క్యారెట్, సోరకాయ, కరివేపాకు, టమాటో, వంకాయ మీ దగ్గర ఏవి అవైలబుల్గా కూరగాయలు ఉంటాయో అవి తీసుకోండి. తర్వాత ఒక కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, 4 గుండు మిరియాలు అనేవి వేయాలి. ఆ తరువాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి కొంచెం గోల్డెన్ కలర్ అయ్యేదాకా వేయించాలి. ఆ తరువాత ముందుగా కట్ చేసుకున్న కూరగాయలు అన్నీ వేసి ఇలా కలపాలి. దాని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఆ తరువాత తగినంత పసుపు అలాగే తగినంత ఉప్పు వేసి మరొకసారి 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. బ్రౌన్ రైస్ వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్, అలాగే ఎవరైతే వెయిట్ లాస్ అవుదామని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా పైన చూపిన విధంగా కలిపేసి మరొక 2 లేదా 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఆ తరువాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపెట్టిన 2 గ్లాసెస్ది బ్రౌన్ రైస్ తీసుకున్నాను. సో నేను వాటర్ అనేది 1 అండ్ హాఫ్ తీసుకున్నాను. ఆ తర్వాత నానబెట్టిన బియ్యంని ఇలా తీసుకొని దాన్ని మొత్తంగా ఒకసారి ఇలా కలిపేసి కుక్కర్ మీద మూత పెట్టేసి 4 లేదా 5 విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి. ఈ విధంగా కిచిడి అనేది రెడీ అవుతుంది. ఇది ఎంతో హెల్దీ అండ్ వెయిట్ లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.